ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అంశానికి సంబంధించి విచారణ చేపట్టింది. సో ఇది నిజము అని తేలింది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో దీని వెనుక సో పెద్ద పెద్ద అధికారులు, పోలీసు అధికారులు వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ సస్పెండ్ చేయడం జరుగుతోంది అన్నమాట. సో ఇదే అంశానికి సంబంధించి అటు ఏపీలో కూడా ఇదే కలకలం నెలకొంది. సో ఏపీలో కూడా టీడీపీ ఆరోపణలు చేసింది, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు ఒకటే భయం, తెలంగాణలో ఏం జరుగుతుందో సిచ్యువేషన్, ఎక్కడికక్కడ అందరి ఉద్యోగాలు పోతున్నాయి. సో ఇది కూడా నెక్స్ట్ మరి వైసీపీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమో అని చెప్పి పోలీసులు భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూస్తే పొరుగు రాష్ట్రం తెలంగాణ గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరగడంపై విచారణ ఊపందుకుంది. దీన్ని నిర్ధారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేసింది. అయితే ఈ వ్యవహారం ఏపీలోనూ కలకలం రేపింది. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులు ఫోన్ ట్యాపింగ్ అంటేనే వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 5 ఏళ్లుగా అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ట్యాపింగ్ తో సహా చాలా చేస్తున్నామని, రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటి అని అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. అయిందేదో అయిపోయింది, వారం రోజుల్లో ఎన్నికల కోడ్ రానుంది, బీజేపీ మద్దతుతో ప్రతిపక్షం ముందుకు వెళ్తోంది, లేనిపోని ఇబ్బందులు మనకెందుకు అంటూ ప్రైవేట్ సంభాషణల్లో ఏపీ పోలీసులు మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మేం ఎలాగూ మునిగాం, ప్రభుత్వం మారితే కష్టాలు ఎలాగూ తప్పవు, అయినా చేయగలిగింది ఏమీ లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీసులను కలవరపెడుతుండడం గమనార్హం. తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాంపింగ్ కు పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకుంది. ఇక వాస్తవానికి ఎస్ఐబి అంటే మావోయిస్టుల ఉనికి, కదలికలు తెలుసుకునే విభాగం. అధునాతన టెక్నాలజీ వినియోగించి మావోయిస్టు సానుభూతి పరుల ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం వీరికి ఉంటుంది. కానీ గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎస్పీ ప్రణీత్ రావు అధికార పార్టీ బీఆర్ఎస్ ఆదేశాలతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయుల ఫోన్లు కూడా రికార్డు చేయించింది. ఎవరితో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని గత ప్రభుత్వ పెద్దలకు చేరవేశారు ప్రణీత్ రావు. ఇలా తమకు మేలు చేసిన ప్రణీత్ రావును కేసీఆర్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. ఇక ఎస్ఓటీ అధిపతిగా నియమిస్తే ప్రత్యేక పదోన్నతి కల్పించింది. అయితే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ట్యాపింగ్ పాపాలు బయటకు వస్తాయి అని భావించిన ప్రణీత్ రావు ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వచ్చి ఎస్ఓటీ రూమ్ లో తాను రికార్డు చేసినవన్నీ ధ్వంసం చేశారు. ఇక విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రణీత్ ను బదిలీ చేసి విచారణ చేయడంతో గుట్టు రట్టయింది. 45 హార్డ్ డిస్కులు నాశనం చేసి కొత్తవి పెట్టారని, సెల్లార్లో 1000 రికార్డులు తగలబెట్టారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే తనపై అధికారి ప్రభాకర్ రావు చెప్పినట్లే చేశారని, తాను సొంతంగా ఏమీ చేయలేదని ప్రణీత్ రావు చెబుతున్నా తప్పించుకునే పరిస్థితి మాత్రం లేదు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురి ఫోన్లను ట్యాంపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది నిజమని తేలితే తెలంగాణ డీఎస్పీతో పాటు ఆయన వెనుకున్న పెద్దలకు సైతం టెలిగ్రాఫ్ చట్టం కింద చర్యలు తప్పవు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా జట్టు కట్టడంతో వైసీపీ ఓటమి ఖరారైంది అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎప్పుడైతే ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి పొత్తు ప్రకటన అధికారికంగా వచ్చిందో అప్పటి నుంచి పోలీస్ అధికారుల్లో మార్పు వచ్చేసింది. ఓడిపోయే నాయకుడి కోసం ఏదో చేసి చిక్కుకుపోవడం కన్నా పూర్తిగా దూరంగా ఉంటే మంచిది అనే నిర్ణయానికి వచ్చేశారు.
ఇక అడ్డగోలుగా జగన్ కోసం పనిచేసే కొందరు అధికారులు ప్రైవేట్ హ్యాకర్స్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే పోలీస్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వం మారితే వీరిపై చర్యలు తప్పవనే చర్చ కూడా జరుగుతా ఉంది. ఇప్పుడు ఆ వెలుగు చూసిన తెలంగాణ డీఎస్పీ ప్రణీత్ రావు ఉదంతం వీరికి కూడా అన్వయం అవుతుందని వారు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అప్పుడైతే చాలా వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు అవన్నీ వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా చాలా మంది ఇది గతంలో కూడా ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇటు రఘురామకృష్ణరాజు కావచ్చు, లేదంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, లేదంటే ఇటు చాలా మంది కూడా ఆరోపణలు చేశారు. అవన్నీ బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయనే ఒక ఆందోళన అధికారుల్లో కనిపిస్తా ఉంది. అప్డేట్స్ ఏంటి? పవన్, ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉండగా ప్రతిపక్షాల ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేసిన ఉదాంతం కూడా బట్టబయలైన సంగతి తెలిసిందే. అయితే దానికి కారకులైన ప్రణీత్ రావు అనే ఐపీఎస్ అధికారిని అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ఉదంతం అంతా కూడా బయటికి రావడంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు కూడా కలవరం అయితే మొదలైందని చెప్పవచ్చు. అటు ఐపీఎస్ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది చాలా మంది కూడా తీవ్రమైన భయం ఆందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే గత 5 ఏళ్లుగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నేతలు చెప్పినట్టుగానే చేస్తూ వచ్చారు. ఎందుకంటే అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా విపక్షాల ఫోన్లు అయితే తరచుగా ట్యాపింగ్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. ఉదాహరణకు ఏదైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సంవత్సరం క్రితం ఏదైతే నిఘా విభాగాధికారి పిఎస్ఆర్ ఆంగ్లేలు నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. అది తన పాత మిత్రుడితో మాట్లాడిన మెసేజ్ ఆయన పెట్టడం కూడా జరిగింది. ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ మెసేజ్ సంబంధించి ఆయన మిత్రుని కూడా అడగడం కూడా జరిగింది. ఈ మెసేజ్ నువ్వేమన్నా రికార్డ్ చేసావా అని చెప్పి కూడా ఆయన అడగడం జరిగింది. అయితే తానేమి చేయలేదని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తం కూడా తన సమాచారాన్ని బయటికి తీసుకుంటున్నట్టు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పట్లో ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే ఎంపీ అంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ 2 సీనియర్ ఐపీఎస్ అధికారులపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా డిసెంబర్ 2022లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీని మీద ఎంక్వైరీ కూడా చేయమని చెప్పి అప్పట్లో అప్పుడు లోక్సభ స్పీకర్ కూడా ఆదేశాలు జారీ కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ మొత్తం కూడా పొత్తు ఏకమవడంతో కూడా ఈ పోలీస్ అధికారులు అయితే కలవరం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకవేళ రేపు ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏది తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన 3 పార్టీలు కనుక పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రేపు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి వస్తే రేపు తమ పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఐపీఎస్ అధికారులు కొంత మేరకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద గట్టిగా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఇప్పటికే వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఒక భయం అనేది కూడా ఏర్పడింది. అయితే అయింది ఎలాగో చేశాము, నిండా మునిగాము అని కూడా కొంతమంది అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం మీద ఐపీఎస్ అధికారులు అయితే కొంతమేర భయం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే దీని నుంచి ఎలా కట్టెక్కాలి, మరో 6 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. ఇక నుంచి అయినా సరే